హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో త్రిష, ఈమె తెలుగు పలు సినిమాల్లో బాగా నటించింది. రీసెంట్గా ఆమె కొన్ని విమర్శలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన ఒక రాజకీయ నేత అతని మీద తీవ్రంగా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. విశాల్ గారు కూడా త్రిషకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అతనికి ఖచ్చితంగా పెద్ద శిక్ష పడాలని చెప్పేసి. సో దాని గురించి త్రిష గారి టైం బాగాలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మన్సూర్ అలీ ఖాన్ గారి వివాదం ఇంకా పూర్తిగా సమస్య పోకముందే మళ్ళా ఇది ఒకటి వచ్చింది. అయితే ఇది దారుణమైన వ్యాఖ్యలే. అన్నా డిఎంకే నేత ఒక ఆయన ఏవి రాజు ఆయన పేరు, ఇంతకు ముందే న్యూస్లో చూశారు. ఆయన తమిళంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం. ఆవిడ మీద మనసు పడ్డ మా ఎమ్మెల్యే ఒకరు 25 లక్షలు ఇచ్చి, అంటే ఇది ఎలా మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, చెప్పండి సార్. 25 లక్షలు ఇచ్చి ఆమెని ఉపయోగించుకున్నారు అన్నట్టుగా దారుణంగా మాట్లాడారు. రిజార్ట్ తెచ్చుకున్నారు, 25 లక్షలు ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడారు. అది దారుణం కదా. ఇప్పుడు ఆమెని లేదంటే అవతల వ్యక్తి ఎమ్మెల్యేని బదనాం చేయడానికో, లేకపోతే ఎమ్మెల్యే ఇటువంటి వాడరా అని చెప్పడానికో ఇంకొకరిని ఎందుకు కలుపుతారు? అది తప్పు కదా. మొన్న కూడా ఒక అమ్మాయి ఇలాగే ఎక్స్ వేదికగా ఒక కామెంట్ చేసింది. దేనికి సంబంధించి అంటే షర్మిలా గారి గురించి. షర్మిలా గారు అనిల్ గారి మొదటి భార్యని పూర్తిగా టార్చర్ పెడుతున్నారు, వాళ్ళ అమ్మాయిని కూడా బయటికి రాకుండా చేస్తున్నారు అని. అంటే మీరేదో మీ పార్టీ దగ్గర, మీ పార్టీ అధినాయకుడి దగ్గర మెప్పు కోసం ఇంకొక ఆడవాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇక్కడ ఎంతమంది టార్గెట్ అవుతున్నారు? షర్మిలా గారు టార్గెట్ అవుతున్నారు, పరోక్షంగా విజయమ్మ గారు టార్గెట్ అవుతున్నారు, అనిల్ గారు ఆ మొదటి భార్య రిలేషన్స్ ఉన్నాయి లేదా ఆవిడ టార్గెట్ అవుతుంది, వాళ్ళ అమ్మాయి టార్గెట్ అవుతుంది. విజయమ్మ గారు ఎందుకు టార్గెట్ అవుతున్నారని అంటే మీ చెల్లెలు ఇలా పనిచేస్తుందంటే అవమానం తల్లికి కదా. ఎవరన్నా చూసి చెల్లి అలా చేసినట్టు? ఒకప్పుడు నాన్న ముఖ్యమంత్రి అనే చేశారు ఆవిడ, లేదా అన్నయ్య ముఖ్యమంత్రి అనే చేసింది ఆవిడ టార్చర్. అది కూడా ఒక అమ్మాయి పెట్టింది ఆ పోస్టు. షర్మిలా గారు ఇలా చేస్తున్నారు, ఇలా అనిల్ గారు మొదటి భార్యకి ఇలా చేశారు, అలా చేశారని. మీరేదో అధిష్టానంతరం మెప్పు కోసం ఇంతమంది ఆడవాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరమా? ఇప్పుడు ఈయన కూడా ఏవి రాజు అనే వ్యక్తి కూడా అన్నా డిఎంకే వ్యక్తి, అది డిఎంకే మీద ఇంకా పార్టీ మీద ఆ పార్టీ ఎమ్మెల్యే విమర్శలు చేయొచ్చు. ఇట్లా పర్సనల్గా వెళ్ళిపోయి వాడు అలాంటి వాడు తిరిగిపోతూ, వాడు పలానా హీరోయిన్ బుక్ చేసుకున్నాడు, పలానా హీరోయిన్కి ఎంత ఇచ్చాడు, లేదా దానికి 5 పిల్లలు ఉన్నారు, ఎందుకు మీకు ఇవన్నీ? అంటే ధైర్యంగా లేదంటే మానసికంగా లేదంటే ఫిజికల్గా ఎదుర్కోలేకే కదా ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంత క్లియర్ కట్గా ఎలా చెప్పావు? నువ్వేం పరుపులు పరిచావా, దుప్పట్లు పరిచావా వాళ్ళకి? నువ్వు తప్పు కదా. అంటే అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే అంతమంది హీరోయిన్స్ ఉండగా అతను త్రిషాన్ని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు అవతల వ్యక్తి ఎమ్మెల్యే ఇలా చేశారని అంటే ఆ ఎమ్మెల్యేకి ఆమెంటే అభిమానం అయి ఉండొచ్చు. ఆమె ఏదో ఫంక్షన్లోనూ దేనికో చీఫ్ గెస్ట్కి వెళ్ళినప్పుడు ఇంకేదో అయినప్పుడు సంథింగ్ ఆమెతో ఎమ్మెల్యే గారు కూడా నమస్తే అంటే పరిచయం చేస్తే అవునని ఫోటో దిగి ఉండొచ్చు. అభిమానం, ఒక ఇంప్రెషన్, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు శ్రీదేవి గారు అంటే ఎంతమందికి ఇష్టము, సౌందర్య గారు అంటే ఎంతమందికి ఇష్టం. అంటే అలాగ ఇష్టం ఉన్నంత మాత్రం ఇంకా అదే థాటా, వేరే థాట్ ఉండకూడదా? అట్లా ఈయన వాడిని బదనాం చేయాలి కాబట్టి ఒక డైలాగ్ కొట్టేశాడు ఆయన. అంతే. తర్వాత అవి ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయని కూడా ఉండదు. అలా కామెంట్ చేయడం వల్ల చాలా మన మనస్తాపాలు కూడా గురవుతారు కదా. నేను చాలామంది ఇంటర్వ్యూస్ చూశాను కొంతమందివి. నేను ఇట్లా ఆల్మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సినీ నటుడు వేణుమాధవ్ గారు మీకు ఐడియా ఉందా? ఆయన చనిపోయారనే రాసేశారు. ఆయన గవర్నర్ని కలిసి కొన్ని ఛానల్స్ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఆయన, మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి. నేను బతికే ఉన్నానని. సో అందరూ అలా అన్నప్పుడు పైనుంచి తదాస్తు దేవతలు తదాస్తు అన్నారేమో, పాపం చనిపోయాడు అలాగే ఆయన. ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డును పడింది. అఫ్కోర్స్ పాస్తులు సంపాదించడు, కానీ మనిషి పోతే తిరిగి రాడుగా. ఆ కుటుంబానికి అండ ఎవరు? అండ వ్యక్తి లేడు కదా. మీరు తెచ్చిస్తారా? మేబీ మీరు ఇలాంటి వార్తలు రాయడం వల్ల మనస్తాపానికి గురై చనిపోయాడేమో. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మొన్న ఇలాగే ఒక వ్యక్తి రోజా గారి మీద కూడా కామెంట్ చేశారు, తప్పది. రోజా గారు కూడా ఇటువంటి వ్యక్తే అన్నట్టు కూడా కామెంట్ చేశారు. తప్పే, ఒప్పుకుంటాను.
అంతకుముందు వాళ్ళు చేశారు, అది తప్పే. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు, అవును. అది తప్పే. కరెక్ట్ కాదు కదా. అంటే మీకు మాట్లాడడం చేత కాకపోతే ఇలా మాట్లాడతారా? పైగా మీరు మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది గొడవ పడినప్పుడు తిట్టు కూడా ఎల్ ఎల్ కొడక అనేదో మాట్లాడుతుంటారు. అర్థమైందా? అంటే అక్కడ కూడా నువ్వు ఒక ఆడదాన్ని అడ్రస్ చేసే తిడుతున్నావు, వాడిని ఏం అనలేక. అంటే ఎట్లా అసలు ప్రతిదానికి వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? అలా మీరు ఏదో ఆవేశంలో చెప్పి వచ్చు, కానీ వాడి గురించి ఆడు తెలుసురా, ఆడు పెద్ద తిరిగిపోతురా, నేను చాలాసార్లు చూశాను రా, 2-3 అమ్మాయిలతో చూశాను రా అంటే అది వేరు. నువ్వు కరెక్ట్గా రే ఈ అమ్మాయితోనే అడిగి చూశాను రా, అది తప్పు. అమ్మాయి ఒకవేళ సెన్సిటివ్ అనుకోండి, ఏమవుద్ది? సూసైడ్ చేసుకోదు, అది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఈ ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారంటే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో, సర్వసాధారణం అని అంటారు. ఎక్కడ లేదు అది? ఏ ఇండస్ట్రీలో లేదు చెప్పండి? ప్రతి ఇండస్ట్రీలో ఉంది. కాకపోతే ఇది అందరికీ ఫెమిలియర్ కాబట్టి వీళ్ళ గురించి ఏం జరిగినా తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఎవడు పడతాడు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏం చేశారు? ఆయన ప్రభుత్వం మీద పోరాడుతున్నాడు. బాబు మీరు పోలవరం పూర్తి చేయండి, పట్టించుకోలే. బాబు మీకు ఇంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలు ఇస్తే మీరు స్పెషల్ స్టేటస్ తెస్తామన్నారు, పట్టించుకోలే. తర్వాత మీరు రైల్వే ప్రాజెక్ట్ అన్నారు, పట్టించుకోలే. దీనన్నిటికీ ఆన్సర్ ఏంటి తెలుసా? మీకు 3 పిల్లలు, ఇదే ఆన్సర్. ఏమంటే రైల్వే ప్రాజెక్ట్ తేలేదు, మీరు 3 పిల్లలు మెయింటైన్ చేస్తున్నారు. ఏమండి మీరు స్పెషల్ స్టేటస్ తేలేదు, ఆడు 3 పిల్లలు కూడా ప్రశ్నిస్తాడా? 3 పిల్లలు ప్రశ్నించకూడదా? ఇది మంత్రుల స్టేట్మెంట్. ఏమండి పోలవరం 70% అని, పోలవరం ఇంకా 30% కట్టేపటికి అయిపోయేది సార్, మన నీటి సమస్యలు తగ్గేవనంటే 3 పిల్లలు మెయింటైన్ చేసినోడు కూడా 3 పిల్లలు చేదే 3 భార్యలు మార్చినోడు కూడా మాట్లాడమేనా? ఏం దానికి మీ సంబంధం ఏంటి? అక్కడ కూడా మళ్ళీ భార్యలు ఎందుకు కలుపుతున్నావు? ఆడవాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? అంటే నీకు డైరెక్ట్గా మాట్లాడడం చేత కావట్లేదు, అదే కదా. నీకు మాట్లాడడం చేత కాక నువ్వు వాడిని ఎదుర్కోలేక ఆడిని ఆస్ట్రేలియా ఓడిలాగా మానసికంగా కొడుతున్నావు. ఆస్ట్రేలియా వాళ్ళు చూడండి, ఇప్పుడు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు వాళ్ళు. రేపు మ్యాచ్ ఉందంటే వాళ్ళ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు వాళ్ళు, దాంట్లో ఎవడో ఒకడు ఊరికే మైండ్ గేమ్ రెచ్చగొట్టడం లాగా. నేను అందుకే వాళ్ళు క్రికెట్లో 3 సార్లు 4 సార్లు వరల్డ్ కప్లు వచ్చినా నాకెందుకో అంత ఇంప్రెషన్ అనిపించింది. అలా వచ్చిన కప్పులు నా దృష్టిలో గొప్ప కాదు. అలా వచ్చిన పదవులు గొప్ప కాదు. ఎందుకు అసలు అదంటాను. ప్రతిదాన్ని కూడా ఇప్పుడు ఆ త్రిష మీరు అన్నట్టు ఎంతోమంది ఉన్నారు, ఏదో వాడేశాడు. ఆ అమ్మాయి టైం బ్యాడ్ అవ్వడమో లేకపోతే ఇంకోటి, ఆ మన్సూర్ అలీ ఖాన్ కూడా ఆయన అలాగే స్టేట్మెంట్ ఇచ్చాడు రీసెంట్గా లియో సినిమా సంబంధించి. ఆమె అందులో ఉందంటే యాక్చువల్గా ఆయన కూడా క్యాజువల్గా అన్నాడు ఒక విధంగా చూస్తే, రేప్ సీన్ పెట్టుంటే బాగుందని. దాన్ని మిగతా పక్క వాళ్ళు కొద్దిగా ఇది చేసి ఇష్యూ చేశారు, అది వేరే స్టోరీలండి. తర్వాత మన్సూర్ అలీ ఖాన్కే కోర్టు మొట్టికాయలు వేసింది. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మీడియా ముఖంగా కూడా 2 వ్యక్తుల మధ్యన కోల్డ్ వార్ నడిచేలా చేసేస్తూ ఉంటారు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కమల్ హాసన్ గారికి, రోజా గారికి, మన మంత్రి రోజా గారికి విపరీతమైన కోల్డ్ వార్ అయిపోయింది మీడియా సమక్షంలో, మీడియా పరంగా. ఎట్లా అంటే రోజా గారికి ఒకసారి ఏదో సందర్భంలో అడిగారంట, మీరు రజనీకాంత్ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, పెద్ద పెద్ద స్టార్లతో చేశారు, సౌత్లో మెయిన్ హీరోలు అందరితో కూడా చేశారు, సూపర్ స్టార్ సత్యకుమార్ గారితో చేశారు, అందరితో చేశారు కదా, మీరు కమల్ హాసన్ గారితో ఎందుకు చేయలేదు అంటే అవకాశం రాలేదండి, చేయలేదండి. ఇంకోటి అడిగితే ఏమంటే వస్తే ఎందుకు చేయనండి, అంతకన్నా పెద్ద పెద్ద స్టార్లతో కూడా చేశాను కదండి అంటే దాన్ని ఆయన అడా రాశాడు. వాడు ఇంతకన్నా పెద్ద స్టార్లు చేసి ఈయన పెద్ద స్టారా అన్నారు రోజా గారు అన్నట్టు రాశాడు.